నమస్తే ఫ్రెండ్స్, ఏ కట్స్ టీవీకి స్వాగతం. ఈరోజు మనం ఒక వ్యక్తి జీవిత గాథ గురించి వివరంగా తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, వివరాల్లోకి వెళ్ళిపోదాం. అసాధ్యాన్ని సాధ్యం చేయాలని కలలు కనేవారు చాలా మందే ఉంటారు. కానీ ఆ కలలను నిజం చేసి ప్రపంచాన్ని మార్చేవారు చాలా కొద్ది మంది మాత్రమే. అలాంటి విజనరీ వ్యక్తి ఎలన్ మస్క్. ఏదైనా విషయం చాలా ముఖ్యమైనది అయినప్పుడు అప్పటి పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినను మనం దానిని ప్రయత్నించి సాధించి తీరాలని సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి ఎలన్ మస్క్. పెద్దగా ఆలోచించాలని, ప్రపంచాన్ని మార్చే లక్ష్యాలు పెట్టుకోవాలని, ఓటములు భయపడాల్సినవి కావని, అవి నేర్చుకునే అవకాశాలు మాత్రమేనని, కష్టపడి పనిచేస్తే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదనే ముఖ్య సూత్రాలను మనకు నేర్పిన వ్యక్తి ఎలన్ మస్క్. దక్షిణాఫ్రికాలో జన్మించిన ఎలన్ మస్క్ చిన్నప్పటి నుంచి టెక్నాలజీ మరియు ఆవిష్కరణలపై ఆసక్తి పెంచుకున్నారు. జీవితంలో ఎన్నో కష్టాలు, ఓటములు ఎదురైనా ఆయన ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. ఆయన స్థాపించిన కంపెనీలు టెస్లా, స్పేస్ ఎక్స్ ప్రపంచాన్ని కొత్త దిశలో తీసుకెళ్తున్నాయి. ఎలక్ట్రానిక్ కార్లు, రాకెట్ టెక్నాలజీ, మార్స్ మిషన్ ఇవన్నీ అతని పెద్ద కలల ఫలితమే. ఆయన ఒక ప్రత్యేకమైన నాయకుడు. టీంను ప్రోత్సహిస్తూ, కొత్త ఆలోచనలకు దారితీస్తూ భవిష్యత్తును నిర్మించే దిశగా ముందుకు నడిపిస్తారు. ఎలన్ మస్క్ జీవితం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. మీ కలలు పెద్దగా ఉంటే మీ ప్రయత్నం కూడా అంతే పెద్దగా ఉండాలి. ఇంత చక్కటి సందేశంతో పాటు మరెన్నో విషయాలు వివరంగా తెలుసుకున్నటకు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఒక కంపెనీని స్టార్ట్ చేయడం అంటే పగిలిన అద్దం పెంకులను నములుతూ చీకటి అగాధం వైపు చూడ్డం లాంటిదే. వినడానికే భయంగా ఉంది కదూ. ఒక్కసారి 2008లోకి వెళ్దాం. ప్రపంచమంతా తీవ్రమైన ఆర్థిక మాంద్యంతో అల్లాడిపోతున్న టైం అది. కళ్లముందే తన సామ్రాజ్యం మొత్తం కుప్పకూలిపోతుంటే ఒక వ్యక్తి పడ్డ తీవ్రమైన ఒత్తిడికి అద్దం పట్టే మాటలివి. ఇది కేవలం ఏదో క్యాజువల్లు చెప్పిన కోటు కాదు. ఒక విప్లవాత్మకమైన కల కోసం తన సర్వస్వాన్ని పణంగా పెట్టిన ఒక సాహసికుడి గుండె చెప్పుడు. ఈరోజు మనం డీకోడ్ చేయబోయే కథ సరిగ్గా ఇలాంటిదే. ప్రపంచ గమనాన్నే మార్చేయగల ఒక మోడర్న్ విజనరీ జర్నీని లోతుగా విశ్లేషించే మన ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. చూడండి, ఇది కేవలం ఒక మామూలు బిజినెస్ స్టోరీ మాత్రం కాదు. ఇందులో ఎన్నో నాటకీయ మలుపులున్నాయి, ఊహించని విజయాలు, గుండె ఆగిపోయేంత నష్టాలు, అలాగే ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయి. అసలాయన ఆలోచన విధానమేంటి? ఆయన ప్రయాణం ఒక రోలర్ కోస్టర్లా ఎందుకు సాగుతోంది? బాల్యం నుండి నేటి వరకు ఆయన ఎదుర్కొన్న ఆంతరంగిక పోరాటాలేంటి? ఇవన్నీ మనం ఈ ఎపిసోడ్లో చాలా డీటెయిల్డ్గా చూడబోతున్నాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఒకసారి చూస్తే 2008 నాటి అతిపెద్ద రిస్క్, ఒక సాహసికుడి మూలాలు, మొదటి మిలియన్లు, అంతరిక్షం మరియు రవాణా రంగాల్లో విప్లవం, వివాదాస్పద మేధావి, అలాగే అగాధం నుండి పాఠాలు. ఇది మన రోడ్ మ్యాప్. ముందుగా మొదటి భాగం 2008 నాటి అతి పెద్ద రిస్క్, అలాగే ఇద్దరు పిల్లల్లో ఒకరిని ఎంచుకోవడం అనే కఠినమైన పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. కథను నేరుగా అత్యంత క్లిష్టమైన ఘట్టం నుంచే మొదలుపెడదాం. 2008 ఫైనాన్షియల్ క్రైసిస్. బహుశా మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఆయన ప్రాణానికి ప్రాణంగా భావించే రెండు డ్రీమ్ ప్రాజెక్టులు స్పేస్ ఎక్స్, టెస్లా రెండు కూడా ఆ టైంలో పూర్తిగా దివాలా తీసే స్టేజ్కొచ్చేశాయి. సలహాదారులందరూ ఏదో ఒక కంపెనీని వదిలేసుకో, రెండూ కాపాడటం అసాధ్యం అని మొత్తుకుంటున్నారు. ఆ టైంలో ఆయన మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించండి. ఈ రెండు కంపెనీలు నా పిల్లల్లాంటివి, వీటిలో ఏ బిడ్డను ఆకలితో వదిలేయగలను అని ఎంతో ఆవేదన చెందారు. ఆ క్షణానికి ఆయన దగ్గర మిగిలిన లాస్ట్ అండ్ ఫైనల్ అమౌంట్ కేవలం $40 మిలియన్ మాత్రమే. 100 కోట్ల బడ్జెట్తో నడిచే ఆ రెండు పెద్ద కంపెనీలను నిలబెట్టడానికి ఆ డబ్బు ఏ మూలకూ సరిపోదు. ఇప్పుడు ఆ ఉన్న డబ్బును ఏదో ఒక కంపెనీలో పెట్టి దాన్ని మాత్రమే బ్రతికించుకోవాలా? లేక ఆ 40 మిలియన్లను రెండు కంపెనీలకు సమానంగా పంచి రెండింటినీ బ్రతికించే అత్యంత ప్రమాదకరమైన రిస్క్ తీసుకోవాలా? నిజంగా అదొక భయంకరమైన ధర్మసంకటం కదా. ఇక రెండవ భాగం, ఒక సాహసికుడి మూలాలు మరియు ఒక స్థిరమైన మైండ్ సెట్ ఎలా ఏర్పడింది అనేది చూద్దాం. అసలు ఇంతటి భారీ రిస్క్ తీసుకునే ధైర్యం ఆయనకు ఎలా వచ్చిందో అర్థం చేసుకోవాలంటే మనం కాస్త ఆయన బాల్యంలోకి వెళ్ళాలి. 1971లో దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించారు. చిన్నప్పణ్నుంచే విజ్ఞాన సర్వస్వాలు అవలీలగా చదివేసే పుస్తకాల పురుగు. కాని కాస్త ఇంట్రోవర్ట్ అవ్వడం వల్ల స్కూల్లో విపరీతమైన బుల్లింగ్కి గురయ్యారు. ఆ ఒంటరితనం నుండే ఆయన కంప్యూటర్ల ప్రపంచంలోకి అడుగుపెట్టారు.
మీకు తెలుసా, కేవలం తన 12ఏళ్ల వయసులోనే తన గదిలో కూర్చుని బ్లాస్టర్ అనే వీడియో గేమ్ను కోడ్ చేసి ఏకంగా $500 అమ్మేశారు. ఆ తర్వాత 1989లో అక్కడ సైన్యంలో పనిచేయడం ఇష్టం లేక తన స్వేచ్ఛ కోసం కెనడా పారిపోయారు. ఇక అత్యంత సాహసోపేతమైన నిర్ణయం 1995లో తీసుకున్నారు. ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీ అయిన స్టాన్ఫర్డ్లో చేరిన కేవలం 2 రోజుల్లోనే, అవును మీరు విన్నది కరెక్టే, కేవలం 2 రోజుల్లో డ్రాప్ అవుట్ అయిపోయారు. ఎందుకంటే అప్పట్లో బయట ఇంటర్నెట్ అనే ఒక పెద్ద విప్లవం మొదలవుతోంది. తను అందులో ఖచ్చితంగా ఒక భాగమవ్వాలని బలంగా ఫిక్స్ అయ్యారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన చాలా ఆసక్తికరమైన విషయం ఒకటుంది. సాధారణంగా చిన్నప్పుడు చీకటి అంటే మనందరికీ భయమే కదా, కానీ ఆయన ఆ భయాన్ని ఎలా జయించాడో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. చీకటి అనేది కేవలం కాంతి లేకపోవడం మాత్రమే, కంటికి కనిపించే తరంగ దైర్ఘ్యంలో ఫోటాన్లు లేకపోవడమే చీకటి. ఒక నిర్దిష్టమైన తరంగదైర్ఘ్యం లేని ఫోటాన్ల కోసం భయపడటం మూర్ఖత్వం అని తనకు తాను లాజికల్గా సర్ది చెప్పుకున్నాడు. ఎమోషన్స్ని, భయాన్ని కూడా ప్యూర్ సైన్స్తో, లాజిక్తో జయించడం ఆయన ఆలోచన తీరుకు, ఆ విజనరీ మైండ్ సెట్కు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. 3వ భాగం, మొదటి మిలియన్లు, తొలి విజయాలు మరియు ఒక తీవ్రమైన విషాదం. సిలికాన్ వ్యాలీలో అడుగుపెట్టిన తరువాత ఆయన ఇంటర్నెట్ రంగంలో ఎలాంటి అద్భుతాలు సృష్టించారో ఇప్పుడు చూద్దాం. ఆయన స్పీడ్ అసలు మామూలుగా లేదు. ముందుగా తన సోదరుడితో కలిసి జిప్2 స్టార్ట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా $22 మిలియన్ అమ్మేశారు. అబ్బో, బోలెడు డబ్బు వచ్చేసింది కదా అని అక్కడితో ఆగిపోలేదు. వెంటనే ఎక్స్కామ్ అనే ఆన్లైన్ బ్యాంకింగ్తో ఏకంగా ఫైనాన్షియల్ సిస్టమ్నే మార్చేయాలని చూశారు. ఫైనల్గా అదే మనందరికీ తెలిసిన పేపాల్గా మారి ఏకంగా $180 మిలియన్ అమ్ముడైంది. జస్ట్ 25 ఏళ్లొచ్చేసరికి ఆయన ఒక మల్టీ మిలియనేర్. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక పాయింట్ ఉంది. ఆయనలోని పర్ఫెక్షన్ కోసం తప్పించే స్వభావం, ఆ మైక్రో మేనేజ్మెంట్ అప్పటికే తన తోటి ఉద్యోగులతో ఘర్షణలకు దారితీయడం మొదలైంది. నిజానికి ఆయన అనుకుంటే ఆ $180 మిలియన్ లైఫ్ అంతా ప్రశాంతంగా గడిపేయొచ్చు. కానీ ఆయన ఎంచుకున్న దారి వేరు. డబ్బు, సక్సెస్, పేరు ప్రఖ్యాతులు అంతా బాగానే ఉన్నా 2002లో ఆయన జీవితంలో ఎవరూ ఊహించని, గుండెల్ని పిండేసే ఒక పెద్ద విషాదం జరిగింది. కేవలం 10 వారాల వయసున తన పసిబిడ్డను ఆయన కోల్పోయారు. ఆ బాధ ఎంత తీవ్రమైనదో మాటల్లో చెప్పలేం. ఆ మానసిక వేదన నుండి, ఆ డిప్రెషన్ నుండి బయటపడటానికి ఆయన తన పనిలో 100% మునిగిపోయారు. తన ఫోకస్ మొత్తాన్ని భూమిని దాటి భవిష్యత్తులో మానవాళిని ఏకంగా మార్స్పైకి తీసుకెళ్లాలనే అతిపెద్ద మిషన్ వైపు మార్చేశారు. ఆ తీవ్రమైన విషాదమే ఆయనొక కొత్త, అత్యంత ప్రమాదకరమైన లక్ష్యం వైపు నడిపించింది. 4వ భాగం, అంతరిక్షం మరియు రవాణా రంగాల్లో విప్లవం, దిగ్గజాలను ఎదిరించడం. తన దగ్గరున్న ఆ $180 మిలియన్ మొత్తాన్ని 2 అత్యంత కష్టమైన రంగాల్లో పెట్టారు. అవే స్పేస్ ట్రావెల్ మరియు ఎలక్ట్రిక్ కార్లు. ఇండస్ట్రీలో దశాబ్దాలుగా పాతుకుపోయిన పెద్ద పెద్ద ప్లేయర్లతో, నాసా లాంటి ప్రభుత్వ సంస్థలతో, శిలాజ ఇంధనాల సామ్రాజ్యాలతో డైరెక్ట్గా వార్ డిక్లేర్ చేశారు. మార్స్కి వెళ్లాలంటే ఫస్ట్ రాకెట్లు కావాలి కదా. రష్యాకి వెళ్తే వాళ్లు ఒక్కో రాకెట్కి $21 మిలియన్ డిమాండ్ చేశారు. అప్పుడు ఆయన బుర్రలో ఒక లాజిక్ రన్ అయింది. అసలు రాకెట్ తయారీకయ్యే ముడిసరుకుల ఖర్చు ఎంత అని లెక్కలేస్తే అది కేవలం 2 నుండి 3% మాత్రమే అని తేలింది. దీనినే ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్ అంటారు. అంటే మూలాల నుండి ఆలోచించడం. రాకెట్ల కోసం ఎవరి దగ్గర ఎందుకు కొనాలి, ఆ ముడిసరుకులతో మనమే సొంతంగా రాకెట్లను తయారు చేద్దామని ఫిక్స్ అయ్యారు. అలా పుట్టిందే మనం ఈరోజు అద్భుతంగా చూస్తున్న స్పేసెక్స్. ఎగ్జాక్ట్గా అదే టైంలో టెస్లా కోసం ఆయన వేసిన మాస్టర్ ప్లాన్ కూడా ఒకసారి చూద్దాం. ఆయన లక్ష్యం కేవలం కొన్ని కార్లు తయారు చేసి అమ్మడం కాదు సుమా, ఏకంగా మొత్తం ప్రపంచ రవాణా వ్యవస్థ భవిష్యత్తునే మార్చేయడం. ఇది 3 దశలుగా ప్లాన్ చేశారు. మొదటిది, బాగా డబ్బున్న వాళ్ల కోసం ఖరీదైన స్పోర్ట్స్ కారు తయారుచేసి ప్రారంభ లాభాలు పొందడం. రెండవది, ఆ లాభాలతో సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే ఎలక్ట్రిక్ కార్లను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం. ఇక మూడవది, అంతటితో ఆగకుండా శిలాజ ఇంధనాలపై ప్రపంచం ఆధారపడడాన్ని పూర్తిగా తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా ఒక ఛార్జింగ్ నెట్వర్క్ను సృష్టించడం. ఎలక్ట్రిక్ కార్లు అంటే ఎక్కడో గోల్ఫ్ కోర్సులో వాడే బోరు కొట్టే బండలలా కాకుండా సూపర్ ఫాస్ట్గా ఉండే అద్భుతమైన స్పోర్ట్స్ కార్లుగా మార్చాలన్నదే ఆ మాస్టర్ ప్లాన్. సరే, ఇప్పుడు మళ్లీ మనం ఆ 2008 భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్దాం. ఒకవైపేమో పేపర్ మీద అద్భుతమైన ప్లాన్స్ ఉన్నాయి, కానీ గ్రౌండ్ రియాలిటీలో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది.
స్పేస్ ఎక్స్ తన ఫస్ట్ రాకెట్ని లాంచ్ చేసింది. ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూస్తుండగానే అది కాస్త గాలిలోనే పేలిపోయింది. పోనీలే అని రెండో రాకెట్ ప్రయోగించారు. అది ఫెయిల్డ్. మూడోది ఖచ్చితంగా ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకున్నారు. అది కూడా లాంచ్ చేసిన కొన్ని క్షణాల్లోనే బూమ్ పేలిపోయింది. ఏళ్ల తరబడి పడ్డ కష్టం, మిలియన్ల కొద్ది డాలర్లు కళ్ల ముందే క్షణాల్లో బూడిదైపోయాయి. ఇక స్పేస్ ఎక్స్ కథ ముగిసిపోయిందని ప్రపంచం డిసైడ్ అయిపోయింది. ఇక ఆ మిగిలిన $40 మిలియన్ చావోరేవో తేల్చుకోవాల్సిన ఆఖరి ప్రయత్నం మిగిలింది. అదే 4వ రాకెట్ లాంచ్. ఆ 4వ రాకెట్ లాంచ్ ఫైనలీ సక్సెస్ అయింది. నేరుగా కక్షలోకి చేరుకుంది. కాని అసలు ట్విస్ట్ అప్పుడే మొదలైంది. ఈ విజయం చూసిన వెంటనే నాసా నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి సప్లైస్ పంపించడానికి నాసా స్పేస్ ఎక్స్కి ఏకంగా $1.8 బిలియన్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఒకసారి వినండి, $1.8 బిలియన్. ఆ ఒక్క కాంట్రాక్ట్ పరిస్థితులన్నీ మార్చేసింది. కొన్ని గంటల క్రితం వరకు దివాలా తీయబోతోందనుకున్న కంపెనీ ఇప్పుడు స్పేస్ ఇండస్ట్రీలో ఒక లీడింగ్ ప్లేయర్గా మారిపోయింది. ఈ సక్సెస్ ఇచ్చిన ధైర్యం, నమ్మకంతో టెస్లాకు కూడా సరిగ్గా క్రిస్మస్ ముందు రోజు రాత్రి ఎమర్జెన్సీ ఫండింగ్ దొరికింది. అక్షరాలా పగిలిన అద్దాల మీద ఆయన నమ్మకమే గెలిచింది. 5వ భాగం వివాదాస్పద మేధావి. ఒకే నాణ్యానికి ఉన్న 2 ముఖాలు. ఎప్పటిదాకా మనం చూసిన విజయాలు చాలా అద్భుతంగానే ఉన్నాయి కదా. కానీ ఈ జర్నీ కేవలం సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు. మనం ఆయన వ్యక్తిత్వాన్ని, ముఖ్యంగా ఆయనకున్న ఆటిజం స్పెక్ట్రమ్ను విశ్లేషిస్తే మనకు 2 విభిన్నమైన కోణాలు కనిపిస్తాయి. దీనివల్ల ఆయనకు ఒకే పని మీద విపరీతమైన ఏకాగ్రత వస్తుంది. అందుకే గ్రీన్ టెక్నాలజీ, మార్స్ అన్వేషణ లాంటివి సాధించి మానవాళి భవిష్యత్తును కాపాడే ఒక విజనరీ సేవియర్గా కనిపిస్తారు. కానీ అట్ ద సేమ్ టైం సామాజిక నిబంధనలను పెద్దగా పట్టించుకోకపోవడం, ఇతరుల పట్ల సానుభూతి లేకుండా చాలా కఠినంగా ప్రవర్తించడం కూడా జరుగుతూ ఉంటుంది. దీనివల్లనే సోషల్ మీడియాలో ఆవేశంగా ట్వీట్స్ చేయడం, ఒక్కొక్కసారి జనాల్ని కన్ఫ్యూజ్ చేసే నిర్ణయాలు తీసుకునే ఒక వివాదాస్పద ట్రోల్గా కూడా కనిపిస్తారు. ఈ 2 ముఖాలు ఆయనవే. ఆయన పర్సనాలిటీలోని ఈ కాంప్లెక్సిటీకి పరాకాష్టే ఆయన తీసుకున్న అత్యంత వివాదాస్పద నిర్ణయం. అదే ట్విట్టర్ కొనుగోలు. అసలు ఇంత డబ్బు పెట్టి దాన్ని ఎందుకు కొన్నట్టు? దీని వెనకాయన చెప్పిన లక్ష్యమేంటంటే, సమాచారాన్ని కంట్రోల్ చేస్తున్న తీవ్ర వామపక్ష భావజాలాన్ని, అంటే ఆయన మాటల్లోనే చెప్పాలంటే వోక్ మైండ్ వైరస్ను అంతం చేయడానికే అని చెప్పారు. ఈ ఒక్క నిర్ణయంతో మార్కెట్, సమాజం తీవ్రంగా 2 వర్గాలుగా విడిపోయాయి. విపరీతమైన చర్చకు దారితీసింది. మనమిక్కడ ఆయన చేసింది ఒప్పా తప్పా అని ఎవరి పక్షం వహించట్లేదు. కాని ఆయన తీసుకునే నిర్ణయాలు ఎంతటి ప్రభావాన్ని, ఎంతటి పోలరైజేషన్ను సృష్టిస్తాయో చెప్పడానికి ఈ సంఘటన ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక 6వ భాగం అగాధం నుండి పాఠాలు. ఈ సక్సెస్ బ్లూప్రింట్ను మనం గ్రహించడం. ఒక మనిషి వారానికి 80 నుండి 100 గంటలు పనిచేస్తూ, అవసరమైతే ఫ్యాక్టరీ నేలమీద పడుకుంటూ, ఇన్ని విమర్శలు, వివాదాల మధ్య కూడా తన లక్ష్యాలను ఎలా సాధిస్తున్నాడనేది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఈ ఎక్స్ప్లెయినర్ నుండి మనం తీసుకోవాల్సిన 3 ముఖ్యమైన లెసన్స్ ఉన్నాయి. 1. ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడూ గుడ్డిగా యాక్సెప్ట్ చేయొద్దు. ప్రతిదీ ప్రశ్నించండి. ముడిసరుకుల ఖర్చును లెక్కించిన ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్ లాంటి అప్రోచ్ మన అందరికీ మన లైఫ్లో హెల్ప్ అవుతుంది. 2. ఎమోషన్స్ను పక్కన పెట్టి లాజిక్తో భయాన్ని జయించండి. చీకటిని కాంతి లేకపోవడంగా చూసినట్లుగా మన సమస్యలను కూడా లాజికల్గా చూడాలి. 3. ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే ఇక దానికి మన సర్వస్వాన్ని అంకితం చెయ్యాలి. ఆయన తీసుకునే ఆ రేంజ్ మానసిక స్ట్రెస్ బహుశా ఎవరూ పడకూడదు. కాని ఆయనకున్న ఆ ఫోకస్, ఆ అంకితభావం మాత్రం ఖచ్చితంగా ఆదర్శం. ముగింపుగా మీకందరికీ ఒక లోతైన ప్రశ్నను వదిలేస్తున్నాను. క్లీన్ ఎనర్జీ, స్పేస్ ట్రావెల్, న్యూరలింక్, హైపర్లూప్ ఇలా మానవాళి భవిష్యత్తును 100 ఏళ్లు ముందుకు తీసుకెళ్లే అద్భుతమైన ప్రగతి ఒకవైపు ఉంది. కాని దాన్ని సాధించే క్రమంలో సాటి మనుషుల పట్ల కఠినంగా వ్యవహరించడం, సోషల్ మీడియాలో సృష్టించే గందరగోళం, వివాదాలు మరోవైపు ఉన్నాయి. మానవాళి కోసం ఆయనిస్తున్న ఈ అద్భుతమైన టెక్నాలజీ ప్రగతి కోసం మనం చెల్లిస్తున్న ఈ సామాజిక మూల్యం నిజంగా సరైనదేనా? దీనికి ఆన్సర్ మీరే చెప్పాలి. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయమిది. ఈ విశ్లేషణ మీకు ఎన్నో కొత్త విషయాలను తెలిపిందని ఆశిస్తూ నేను సెలవు తీసుకు